జట్టు చతికిల పడింది. కీలకమైన మ్యాచ్లో ఓటమి పాలైంది. 35 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారిగా సిఎస్కే అభిమానులు డీలా పడ్డారు. ఇంతకీ చెన్నై జట్టుకు ఏమైంది? ఆ జట్టు పరాజయాల బాట పట్టడానికి గల కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. చెన్నై సూపర్ కింగ్స్ దుస్థితికి కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. ఆ జట్టుకు కీలకంగా ఉన్న బౌలర్లు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయారు. ఆ కారణంగానే చెన్నై జట్టు పరాజయాలు చవిచూస్తుంది. సిఎస్కే బౌలర్లలో కీలకంగా ఉన్న పతిరనా, ముస్తఫిజుర్, దీపక్ చౌహార్లో ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయారు. ఇక మిగిలిన బౌలర్లతోనే కెప్టెన్ గైక్వాడ్ నడిపిస్తున్నాడు. వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ప్రత్యర్థులను కట్టడి చేయలేకపోతున్నారు. దీంతో ప్రత్యర్థులు చెలరేగి ఆడి పరుగులు పిండుకుంటున్నారు. భారీ స్కోర్లు చేస్తున్నారు. వారిని నిలువరించే బౌలర్లు లేకపోవడంతో ఆ జట్టుకు శాపంగా మారింది. వచ్చే నెలలో జరిగే వరల్డ్ కప్ కోసం అన్ని దేశాల జట్లు సిద్ధమవుతున్నాయి. అందుకే పతిరనా శ్రీలంక వెళ్లిపోయాడు. కీలకమైన బౌలర్ కీలకమైన సమయంలో అందుబాటులో లేకుండా పోవడంతో చెన్నై జట్టుకు ఇబ్బందిగా మారింది. ఐపీఎల్ 59వ మ్యాచ్లో గుజరాత్తో తలబడిన చెన్నై జట్టు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ విఫలమైంది. పవర్ ప్లే ముగిసేలోపు 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు పరాజయానికి అక్కడే బీజం పడింది. భారీ టార్గెట్ రీచ్ కాలేక చతికిల పడింది. ఇక మిగిలిన మ్యాచ్ల్లో తమ వైఫల్యాలను సరిదిద్దుకొని సమిష్టంగా రాణిస్తేనే చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలుంటాయి.